రోజా గారి పలుకుల విషయానికొస్తే ఏం చెప్తారు? రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రోజా గారు నాకు వరుసగా అవ్వవుతారు. అవ్వా! ఏంటని నవ్వుతున్నారు? మీ ఇద్దరిది ఒకటే వయసులో ఉంటదేమో గదండీ! ఒకే జిల్లా గదా! ఆహా! నగరి. ఆ! హ్మ్. హ్మ్. రోజా మా అవ్వ మా తిరుపతిలోనే మేము స్కూల్‌కి పోయేటప్పుడు ఆమె కాలేజీకి పోయేది. అందుకే హ్మ్. అవ్వే గదా! మాకన్నా 10 ఏళ్ళు పెద్దంటే అవ్వే గదా! 10, 15 ఏళ్ళంటే. ఇంకా నయం. కాబట్టి మేమంతా అవ్వ అని పిలుస్తాం రోజాని. హ్మ్. హ్మ్. ఆమె మమ్మల్నంతా పిల్ల కొంకులు అనింది ఒకసారి. హ్మ్. వైసీపీ, జనసేన వాళ్ళు పిల్ల కొంకులు అనింది. హ్మ్. మేము పిల్లగాలైతే మమ్మల్నే పిల్లగాలి టైం అవ్వే గదా! హ్మ్. కాబట్టి మా అందరికి గౌరవం ఇస్తాం ఆమెకి మేము. మా రోజా అవ్వ ఉంది గదా! మా రోజా అవ్వ ఆమె కొంచెం నోటిదోలెక్కువ. హ్మ్. మా కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీడియా చూస్తుంది. మీడియా అటెన్షన్ ఉంటుంది. పబ్లిక్ చూస్తారు. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం క్రేజ్ ఉంటది అనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి బోల్తా పడుతుంది మళ్ళీ. బూమ్రాంగ్ అవుతుంది. ఆయన మాట్లాడిన ప్రతిసారి తప్పు మాట్లాడుతుంది, దొరికిపోతుంది. కాబట్టి రోజా మాటలు మేము అసలు పట్టించుకోము. బేసిక్‌గా నాకు ఆమె చాలా రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఏ మా విధమైన రెస్పెక్ట్? మా అవ్వ గదా! ఆ! అవ్వ మా నడుకొని రెస్పెక్ట్ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తా. అంతే అంటారా? అంతే. ఇంకే వేరే వివాదం కూడా ఏం లేదంటారా? అంటే ఏముంటాయండి తిరుపతి దేవస్థానం విషయంలో కూడా రోజా గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటివి అంటే ఎలాంటివి ఉంటాయండి? ఇప్పుడు ఆమె దర్శనానికొస్తుంది. ఆమెకి టికెట్లు ఇస్తున్నాం గదా! చాలామంది తెలియని విషయం ఏంటంటే రోజాకి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు అంటున్నారు. ఎక్స్ మినిస్టర్. ఎక్స్ మినిస్టర్ కోటా ఉంది. హ్మ్. ఎవరీ 15 డేస్‌కి వన్స్ కోటా ఉంది వాళ్ళకి. హ్మ్. ఏ మినిస్టర్‌కైనా ఇస్తాం వైసీపీలో ఉన్న మినిస్టర్‌కి. హ్మ్. హ్మ్. అది రూల్ అది. టీటీడీ చట్టంలో ఉంది. హ్మ్. కాబట్టి ఇస్తాము. హ్మ్. మేము గత ప్రభుత్వంలో రోజాలాగా రోజుకి 100 టికెట్లు పెట్టుకొని అమ్ముకోలేదు మేము. హ్మ్. గత ప్రభుత్వంలో రోజా అయితే రోజుకి 50 టికెట్లు పెట్టుకునేది. హ్మ్. హ్మ్. అమ్ముకునేది హ్మ్. ప్యాకేజ్. హ్మ్. బస్సులు, ఫ్లైట్‌లు కాంట్రాక్ట్ పెట్టుకొని రూములు కాంట్రాక్టు, రూము, బస్సు, ఫ్లైటు, కారు, డ్రైవరు, భోజనము అన్ని ప్రసాదం అంతా కలిపి ఒక ప్యాకేజ్. హ్మ్. రోజా ప్యాకేజ్. హ్మ్. ఇప్పుడు అలా కాదు గదా! కాబట్టి 15 డేస్ వన్స్ ఇస్తాం. దాన్ని గూడా తెలియక చాలామంది తిరుమలలో రోజా దర్శనం చేసుకుంది, శ్రీవారిని దర్శనం చేసుకుందంటే, శ్రీవారిని దర్శనం చేసుకోవడం తప్పైతే కాదు. ఆయమ కోటను ఆమె వాడుకుంటోంది. హ్మ్. రోజాకి ఎక్స్‌టెన్షన్ కోట మేము ఇవ్వట్ల. ఆమె ఏదో చేస్తుందని గాదు. హ్మ్. ఆమె ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అంత హ్మ్. సినిమా లేదు ఆమెకి. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఇక పోటీ చేసిన సీట్ ఆమె ఇప్పుడు ప్లేస్ మీరు గూడా లేదు. చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, టికెట్లు అమ్ముకుంది, ప్యాకేజు అది ఇది అని చెప్పేసని ఏవైతే ఆధారాలతో మాట్లాడతా. ఆ! ఆధారాలతో మాట్లాడాను. ఇప్పటి వరకు కూడా మీరు వాటిని నిరూపించగలిగారా? ఆధారాలతో మాట్లాడాం మేడం. రోజా పెట్టిన టికెట్ లెటర్‌లు చూపించా. మరి దాని మీద ఇప్పుడు ఎందుకు ఎవరు తీసుకున్నా. చర్యలు తీసుకోలేకపోయారు? చర్యలెందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఒకటండి, చిన్న లాజిక్ చెప్తా మీకు. టికెట్లు అమ్ముకుని చెప్పి చూపించాం మేము గతంలో. ఇన్ని టికెట్లు రోజా పెట్టిన రోజు టికెట్లు పెట్టి రోజా అనేసి. ఇన్ని టికెట్లు పెట్టుకుంది రోజా. హ్మ్. ఇన్ని టికెట్లు ఏం చేస్తుంది? అమ్మినట్టే కదా! ఎన్ని టికెట్లు అమ్మిందని ఓపెన్‌గా అఫీషియల్‌గా ఉంది రికార్డ్స్‌లో కూడా. హ్మ్. రూ. 300 టికెట్ బస్ టికెట్లు టూరిజం మినిస్టర్‌గా ఉన్నప్పుడు రోజుకి 2000 టికెట్లు, రూ. 300 టికెట్లు అమ్ముకునేది. రోజుకి కాంట్రాక్ట్ 5,00,000. రూ. 5,00,000 కాంట్రాక్ట్‌కి అమ్ముకునేది. ఇవన్నీ ఉన్నాయి. కేసులేసి అవన్నీ జరుగుతున్నాయి ఎంక్వైరీ. హ్మ్. అంటే ఒకటి మేడం, వైసీపీ ఉన్నంత స్పీడ్‌గా మా పోలీస్ వ్యవస్థ పనిచేయదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ పోలీసులకి ఆ గవర్నమెంట్‌లో వైసీపీ చట్టం ఫాలో అయ్యేవాళ్ళు. మేము అంబేద్కర్ గారి చట్టం ఫాలో అవుతున్నాం. సో, కొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది కదా! మరి గవర్నమెంట్ వచ్చి మీది. మేడం, కొన్ని కేసులు చంద్రబాబు గారి కేసులుంది. మనకు గుర్తుంటుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ది. 30 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. కేసు సమయం పడుతుంది. బట్ ఎలా పడితే అలా చేసేసి తప్పించుకొని రాకూడదు. లోపలికి వన్స్ ఎళ్ళిపోతే జీవిత తలకిందులైపోవాలి అంతే. రైట్. సో, ఇంకా